అసలు త్రిషకు పెళ్ళెప్పుడైంది, కొడుకెప్పుడు పుట్టాడు అనేదే కదా మీ డౌట్. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. అయినా త్రిష పోస్ట్ మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతున్న త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమిళ్లో అజిత్, సూర్య, కమల్ హాసన్ సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ 2 సినిమాలు చేస్తోంది. ఇటు తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఇలా జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న త్రిష ఉన్నట్టుండి క్రిస్మస్ రోజున నా కొడుకు చనిపోయాడు, ప్రస్తుతం తాను షాకులో ఉన్నానని ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. క్రిస్మస్ రోజు వేకువజామున నా కుమారుడు జోరో మరణించాడు. నా గురించి తెలిసిన వారికి తెలుసు, జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. ఈ షాకు నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది. సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా. కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండను అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. అలాగే జోరో ఫోటోలను కూడా పంచుకుంది. అయితే ఇక్కడ కొడుకు అంటే త్రిష పెంపుడు కుక్క. గత 12 ఏళ్లుగా జోరో త్రిష వద్దే ఉంటుంది. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోంది. దురదృష్టవశాత్తు ఆ శునకం క్రిస్మస్ రోజు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.